హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. మేము ఈరోజు ఆలుగడ్డ చిప్స్ చేస్తున్నాం. ఆలుగడ్డ బిర్యానీ చేస్తున్నాం, ఆలు బిర్యానీ. ఫస్ట్ మనం ఏమేమి రెడీ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇటువంటి మసాలా థింగ్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇది 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 అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్స్, మిరపకాయలని, పుదీనాకు, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని ఫస్ట్ ఇవన్నిటిని కడిగినాక కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇవి ఆలుగడ్డలు మెయిన్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. మెయిన్ ఆలుగడ్డలు అవి ఇంకొన్ని మిగిలితే ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆలుగడ్డని ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డ వేస్తుంది మా మమ్మీ. ఆలుగడ్డని ఫస్ట్ ఫ్రై చేయాలి మొత్తం కదా. కొన్ని వేసుకోవాలి, లేదంటే ఒక్కడేసారి అన్నీ వేసుకోవద్దు. అట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా మొత్తం అది ఫ్రై అయ్యా కావాలి ఫ్రెండ్స్. అది ఫ్రై అయితేనే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ నూనె అంటే ఇక్కడ ఆలుగడ్డ మొత్తం నూనె అంటే వరకే తిప్పాలి. నూనె అంటే ఫ్రెండ్స్ మా తమ్ముడే ఫ్రెండ్స్ అది ఫ్రై చేసేది. అంటే మా తమ్ముడు ఫ్రై చేస్తాడు. ఎట్లా అవుతాడు చూడు. మనకి కాలుతా జాగ్రత్త ఫ్రెండ్స్. అవి చేస్తున్నాను. ఆ ఫ్రై అయ్యేదాకా కావాలి. తర్వాత తీసుకొని పెద్ద ప్లేట్ తీసుకోవాలి. అంటే బిర్యానీలు ఎత్తా చూడు పెద్ద పెద్ద ప్లేట్లలో అసలు పెద్దవి ఇటువంటి పెద్ద గంజి తీసుకోవాలి ఫ్రెండ్స్. కింద ఫస్ట్ దాన్ని ఆన్ చేసుకోవాలి. అదే గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని పెట్టాలి. అట్లా పెట్టినాక ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీరే చూసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆలుగడ్డ మెయిన్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యేదాకా అయినాక ఇప్పుడు ఈ పెద్ద గంజి ఉంది చూడు ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం 2 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆలుగడ్డ ఫ్రై అయ్యేదాకా కావాలి. ఇవి థింగ్స్ రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఇది రెడీ పెట్టుకోవాలి. దీన్ని రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్, టమాటో, పుదీనాకు, మిర్చి, ఇలాచి థింగ్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 ఇలాచీస్ తీసుకోవాలి మీరు. వాటిని అట్లా చేయాలి ఫ్రెండ్స్. చేసినాం అది వేడైందో లేదు చూసి అవి వేయాలి. అది యాలకులు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత లవంగాలు వేయాలి ఫ్రెండ్స్. లవంగాలు వేయాలి, కొంచెం వేడైనాక వేయాలి. ఇవి 2 లవంగాలు వేయాలి. తర్వాత ఫ్రై అయినాక అట్లా పోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ దానికి అంటుకునేదాకా వేయాలి ఫ్రెండ్స్ ఫ్రై. చెప్పుకోసారి కలపాలి ఫ్రెండ్స్. తర్వాత ఇటువంటి అన్నీ అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి. తర్వాత మన ఇదేంటి ఆనియన్స్ వేసుకోవాలి. టమాటాస్, ఆనియన్స్, పుదీనాకు ఫస్ట్ ఇది వేసుకున్నాక అది కొంచెం ఇట్లా అయ్యేదాకా ఫ్రెండ్స్. అవి మసలేదా కావాలి. తర్వాత ఇది ఉంది చూడు ఫ్రెండ్స్, ఇది
ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇవి కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేసుకున్నాక దాన్ని అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డ అట్లా ఫ్రై అయ్యాక ఉంచాలి ఫ్రెండ్స్. మనం మిరపకాయ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాని తర్వాత కొద్దిసేపు అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం అమ్మ. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ అట్లా కొద్దిసేపు బాగా వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా ఏదో కావాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ ఫ్రెండ్స్ ఇట్లా అవ్వాలి ఫ్రెండ్స్. ఇట్లా చూడాలి. ఆలుగడ్డ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిందో. ఈ కొత్తిమీర ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఏది ఉండాలి ఫ్రెండ్స్. మెయిన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వాట్ ఐ వాంట్ చూడండి ఫ్రెండ్స్. అవి ఆలుగడ్డలు మొత్తం ఫ్రై అయ్యేదాకా దాని ఆలుగడ్డ మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉండాలి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పుదీనా వేసుకోవాలి. పుదీనా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం లో పెట్టుకోవాలి. అది ఇవి మసాలాలు వేసుకోవాలి. ఈ మసాలా ఉన్న తర్వాత ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్క కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్క ఇవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేసుకోవాలి. సాజీరా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సాజీరా వేసుకున్న తర్వాత చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్క 2 చెక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్సింగ్ తర్వాత అల్లం పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. అల్లం 1 స్పూన్ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అసలు వేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక చెక్క వేయాలి ఫ్రెండ్స్. ఇంకొక మసాలా వేయాలి ఫ్రెండ్స్. అట్లా మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ తర్వాత ఆలుగడ్డను కూడా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత తర్వాత ఇస్తాను ఇవి వేసుకోవాలి. మళ్ళీ మీరు చూడవచ్చు ఎట్లా కావాలి ఫ్రెండ్స్. మా తమ్ముడు ఏం చేస్తాడు ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. అడిగిన ఫ్రెండ్స్ ఇక మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇక టీవీ పెట్టుకున్నాడు. అద్దంటే ఎప్పుడు చూసినా టీవీ ఫ్రెండ్స్. చదువుకోవడం ఆయనకి ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? 12th ర్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ అద్దంటే కూడా టీవీ వేద్దాం ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు అట్లానే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోదాం మళ్ళా. ప్రైజులు ఫ్రెండ్స్, ప్రైజులు చూడండి. ఇదేమో మా తమ్ముంది, ఆ 2 ఏమో నాయి. అదేమో మొన్న వచ్చింది. ఇదేమో 2024లో 3rd క్లాస్లో, ఇది 4th క్లాస్లో. ఇది మా తమ్ముంది ఫ్రెండ్స్.
ఇది ఎల్కేజీలో యూకేజీలో వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకోటి గ్రాడ్యుయేషన్ డే రోజు చేసిల్లు ఫ్రెండ్స్, అంటే యూకేజీ అయిపోయిందని. దిస్ ఆల్సో ఓకే ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ర్యాంకే వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ ర్యాంకే వచ్చింది. దీనికి సెకండ్, మా అన్నయ్యకి ఫస్ట్, నాకు సెకండ్. ఫ్రెండ్స్ నాకు ఆడ 4th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్. మా తమ్మునికి అది గ్రాడ్యుయేషన్ డే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాం. అట్లా కొద్దిసేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ చూసినారా మీరే. కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టుకోవాలి. ఆలుగడ్డస్ మెయిన్ ఫ్రెండ్స్. ఆలుగడ్డలు ఫ్రై చేసుకున్నాక తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం ఆయిల్ అయినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్. ఈ వాటర్ పెట్టుకొని దీనిలో ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరే చూడవచ్చు. తర్వాత దాన్ని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం అల్లేయాలి ఫ్రెండ్స్. కొత్తిమీర ఆకు, బిర్యానీ ఆకు కూడా వేయాలి ఫ్రెండ్స్. చూడండి మీరే. ఇంకా ఇది కూడా మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేయాలి ఫ్రెండ్స్. మీరే చూడవచ్చు మసాలాలు ఎట్లున్నాయో. అది కొంచెం మంచిగా అయ్యేదాకా ఉండాలి ఫ్రెండ్స్. వేడి అయ్యేదాకా, ఫ్రై అయ్యేదాకా దాన్ని కొంచెంసేపు ఉంచాలి ఫ్రెండ్స్. తర్వాత ఆలుగడ్డలు తీసుకొని ఇక్కడ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు ఫ్రై అయినాక ఫ్రెండ్స్ కొంచెం అయినాక టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టాలి. ఈ వాటర్ దీనికి కూడా మూత పెట్టాలి ఫ్రెండ్స్. రెండింటికి మూత పెట్టినాక దాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మళ్ళీ మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఆలుగడ్డలు తీసుకొని అలా వేయాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు తీసుకొని అలా వేయాలి. వేసేదాకా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అది మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చూపించాను అన్నీ. తర్వాత ఇలా వాటర్ ఫ్రెండ్స్. తర్వాత బియ్యం ఉంటాయి ఫ్రెండ్స్. బియ్యంని కడగాలి ఫ్రెండ్స్. కడిగినాక వాటర్ మొత్తం వాడవేయాలి ఫ్రెండ్స్. వాటర్ ఉంటాయి కదా అవి మొత్తం వాడవేయాలి. తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళుంది చూడు ఫ్రెండ్స్. వీళ్ళంతా ఫ్రై అయినాక ఈ అన్నం తీసుకొని ఈ బియ్యం తీసుకొని వేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఒకసేపు మసలేదాకా అయ్యేదాకా మొత్తం ఆగాలి ఫ్రెండ్స్. ఇక మొత్తం అయినాక తినుడే ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిసేపు అయినాక వాళ్ళు వేస్తారు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. బాయ్ బాయ్.